ఈ సూత్రానికి అర్థం ఏం చెప్పారంటే, సూత్రార్థంలో ఏం చెప్పారంటే అమ్మా చదివితే నేను గమ్ ధాతువుకు పరంగా సకారం ఆర్ధధాతుకు సకారం ఉంటే అప్పుడే ఇట్ అనేది వస్తుంది ఆగమంగా అని రాశారు అక్కడ. అవును అంతే. మరి ఇక్కడ సకారము ఇవన్నీ ఎట్లా మనకు తెలుస్తుంది? ఇక్కడ ఉంది కదా, సన్ ప్రత్యయం చేస్తున్నాం కదా మనము. కాబట్టి సన్ ప్రత్యయంలో ఉన్న సకారము పరంగా ఉండాలి అంతే. ఆర్ధధాతుకం అని చెప్పాడు, సకార ఆర్ధధాతుకం అన్నాడు. ఈ సన్ ప్రత్యయం సకారం ఆర్ధాతుకం, సన్ అనేది ఆర్ధాతుకం తెలిసింది కాబట్టి అది ఆర్ధాతుకం అయింది. అది ఇప్పుడు మీకు సార్వధాతుకాలు ఏంటో రాసుకున్నారు కదా, మిగతాదంతా ఆర్ధధాతుకం. ఇప్పుడు ప్రత్యయాలే అన్నమాట. ప్రత్యయాల గురించి మనం మాట్లాడుతున్నాం. సార్వధాతుకం అంటే ఏంటి? సార్వధాతుక ప్రత్యయాలు ఉండటం దాంట్లో. అవునమ్మా, ఇప్పుడు మీరు రాపిచ్చారు కాబట్టి ఇప్పుడు డౌట్ లేకుండా తెలిసింది. ఇవన్నీ రాసుకోకుండా ఉంటే మాకు డౌటే కదా. అంతే కదా, అందుకే మరి నెక్స్ట్ క్లాస్ లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అనేది అన్నాను. అదే ఇప్పుడు మీరు ఇవన్నీ లిస్ట్ రాపిచ్చారు కాబట్టి 33 తెలిసిపోయింది. ఇవి కాకుండా మిగతా అన్ని ఆర్ధాతుకాలని. అప్పుడు ఇప్పుడు బాగా అర్థమైంది. ఇప్పుడు గమేరిట్స్ పర్సనల్ ప్రదేశం ఇప్పుడు అర్థమైంది. అదే తెలిసింది. ఓకే. మరి అది లేనప్పుడు కూడా ఇట్ వస్తుంది కదా, అది ఎట్లా వస్తుంది? అదేంటి, సేటు ధాతువులకి ఇట్ వస్తుంది, అన్నిటి ధాతువులకి ఇట్ రాదు. రాదు. మరి సేట్ అన్నిటంటే ఏంటి? ఉదాత్త అనుదాత్తలతో ఉన్నది. మరి ఆ ఉదాత్తలు అనుదాత్తలు తెలియాలి అంటే ధాతుపాఠం చదవాలి. అది కాకుండా మీరు ఒక ఉపాయం చెప్పారు కదా, ఆ ఉపాయం చూస్తాం మేము. అంతే అంతే. అంటే ఆ ఉపాయం కొన్నిటికి అది రాదనమాట. అంటే మనం కొన్నిటికి ఏధా ఉంది కదా, ఏధా అనేది ఇప్పుడు నేను చెప్పగలుగుతా. ఇదేంటి ఏమన్నాడు ఇక్కడ? ఏధా అనే దాంట్లో అనునాసికం ఏధా ఏధా. సో ఇక్కడ అనునాసికం వచ్చింది, తర్వాత ధా ధా అనేది కిందికే వెళ్తుంది చూడండి. అది కాదు, మీరు ఇంకో ఉపాయం ఏం చెప్పారంటే భవిష్యత్ కాలం రూపం తీసుకోండి, దాంట్లో కనుక ఈ వస్తే అది కరెక్ట్. అవునవును. ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు గమ్ ధాతువు ఉంది కదా, గమ్ ధాతువుకి పనిచేయ చూడండి. గమ్ అనేది గమిష్యతి వస్తుంది. అప్పుడు ఈ కారం ఉంది కాబట్టి అక్కడ తెలిసిపోతుంది. కానీ గమ్ అనేది అన్నిటి అనేది అదొకటి. కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని ధాతువులు మనకు ఎక్సెప్షనల్ ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోండి అంతే. మిగతాదైతే ఇంకా ఇష్ అనేది ఎక్కడైతే వస్తుందో, ఇష్యతి ఇష్యతి అనేది భవిష్యత్ కాలంలో ఎక్కడైతే వస్తుందో అప్పుడు వాటికి అలా ఉంటది అనమాట. ఇప్పుడు ఒక అనుకోండి, ఒక లెటర్ దా పా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్క లెటర్ ఉన్న వాటికి రాదు, మళ్ళీ ఇటు రాదు. నేను కొన్ని మీరు విద్యుధాతు నిన్న మాకు హోంవర్క్ ఇచ్చారు కదా, విద్యుధాతు హోంవర్క్ ఇచ్చారు కదా. అవునవును, చేశారా? చేశానండి. ఓకే, అది అది దానికి వస్తుందా? విద్ చెప్పండి. విద్ దానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయిగా, 2 1 2 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. చూడడానికి ఎన్ని కనిపిస్తున్నాయి? 2 అక్షరాలు. 2 ఎటు కంపల్సరీ వస్తుంది. అవును, మీరు మహాప్రాణం రాశారంటే అది అల్ప ప్రాణం కదా? విద్ అన్నానా? ఓకే, విద్ అంటే అదే. మరి అంటే నేను ఏం రాశాను, నేను విద్ అనేది కూడా ధాతువు ఉంది. సో మరి విద్ అల్ప ప్రాణం పెట్టా, నేను అల్ప ప్రాణం చేశానండి. ఓకే. విద్ అనే పెట్టుంటానులే. అంటే ఇప్పుడు ఇది మనకు అదాది గణంలో వచ్చే విద్య ఏంటో చూసుకోవాలి. 4 5 ఉన్నాయండి అది విద్యలు. అవునవును అవును. ఆ ధాతు గణం కూడా ఇచ్చాను కదా, అదాది గణం అని. అదే గణం ఇచ్చారు మీరు, లేకపోతే 4 గణాల్లో ఉంది అది. అవునవును. విద్ అదాది గణం సన్నంతంలో చేయమన్నారు. అవును. చెప్పండి అమ్మా, ఇది విధి గారు చెప్పండి. ఇదా మీ హోంవర్క్ తర్వాత చెప్తాం, నెక్స్ట్ వీక్. హోంవర్క్ చేసేసాను, పంపించాను. చూస్తానైతే. ఇంకా ఇందిరా గారు చేయండి, మూర్తి గారు చేయండి. లేదు, నేను చేయలేదండి, నేను ఇంకా చేయలేదు. చేసి పంపించండి నాకు. ఇప్పుడు సన్నంతంలో ద్విత్వం చేయాలి కదండి ధాతువుని. అవును అంతే కదా, సన్నంతంలో యంగంతంలో జుహోత్యాది చేయాలి. కరెక్ట్. లిట్ లకారంలో అంతే. ఇప్పుడు సన్నంతం యంగంతంలో ఏమైపోతుంది, ఆ ఫస్ట్ నుంచే ద్విత్వాలు వస్తాయి వాటికి. ఒక్క లిట్ లకారం ఒకటే కాదు, లిట్ లకారం ఒకటే కాదు, అన్నిట్లో వస్తాయి అన్నమాట. అది అర్థమైందా? ఈ మిగతా వాటిలో జుహోత్యాది గణంలో ఏమైతుంది, జస్ట్ ఎక్కడైతుంది, లిట్ లకారంలో మాత్రమే ద్విత్వం అవుతుంది. అవునా?
అదనమాట. ఓకే, సో ముందుకెళ్దాం. సరే ఈరోజు ముందుకెళ్దాం. ఇంకొకటి చెప్పేసుకొని ఇంకా ఆపేద్దాం, సరేనా? మధ్యమ పురుష బహువచనం చెప్పాలి. వంద ధాతువు చెప్తాను నేను మీకు, అది ఆ క్లాస్ లో చెప్తాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తానులే. నాకు అలాగే అదే రేపు చెప్పుకుందాం. రేపు నేను ఫ్రీగానే ఉంటా, ఇంట్లోనే ఉంటా. రేపు చెప్పుకుందాం. వంద ధాతు ఇంకా బాదిగనం, భాదిగణము. లుట్లకారం. ఆత్మనేపది ఫస్ట్ రాద్దాం. ఈ వంద ధాతువు ఏంటి? ఆత్మనేపది. ఇది గుర్తుంటది, ఆర్డర్ గుర్తుంటదని. భాదిగణం ఇప్పుడు. తర్వాత లుట్లకారం. మధ్యమ పురుష బహువచనం. ఓకేనా? దీనికి చేయాలేంటి? హాస్, ఇట్టు వహిం. మధ్యమ పురుషనా? మధ్యమ పురుష బహువచనం చేస్తున్నామా? ద్వివచనం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు చేసింది అదే కదా, ద్వివచనమేగా. ఇట్ ఎక్కడ చేసాను? చేయలేదు కదా. చేయలేదు, ఇట్టు కాదండి, ధ్వం చేయాలి. మధ్యమ పురుష బహువచనం ధ్వమ్మే, థాస్. అది చేయాలి. నేను అది ఏంటి, నేను ఇంత పరధ్యానంగా తినుకుంటూ ఉంటాను. ఓకే, థామ్ ఇంకా ధ్వం. సో ఇప్పుడు ఏంటి మరి? ధ్వం చేయాలండి. బహువచనం ధ్వం, ఉత్తమం. ఓకే, సో ఇప్పుడు ఏంటి? వంద ధాతువు. ఇక స్టెప్స్ ఇక్కడ మొత్తం రాయట్లేదు, ఇంకా సింపుల్ గా రాసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 2 రాసేస్తాను. వంద ధాతువు లుట్టులకారం చేస్తున్నాం మనం, అవునా? లుట్ అనేది చేస్తే మనకి అర్థమవుతుంది ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది, అవునా? సో వంద ధాతువు, ఈ లుట్టులకారం అన్నాము, అప్పుడు ఏమొచ్చింది? తాసి. అవునండి, తాసు రాసేస్తాను. ఓకేనా? లుట్లకారంలో ఏం చేస్తున్నాం మనం? ధ్వమ్మ, అవునా? అంటే మధ్యమ పురుష బహువచనం చేస్తున్నాం, అవునా? మధ్యమ పురుష బహువచనానికి ప్రత్యయము ధ్వమ్మ, అవునా? సో ఇప్పుడు ధా వచ్చిందండి, తాసు తర్వాత ధా. ఇప్పుడు దానికి ఏమన్నా అవుతుందా చెప్పండి? అవుతుంది కదా. అంతే కదండి, ద్వే అవుతుంది. తాసులో ఓకే, మీకు ఈ సూత్రం చెప్పలేదు కదా, ఇంకొకటి. ఓకే, సో ఒక సూత్రం వస్తుంది ఇక్కడ, ఓకేనా? ఏంటి? తాస్ వచ్చింది కాబట్టి ఇట్ వస్తుంది, అనా? ఆర్ధధాతుక 7 బలాదేహే సూత్రంతోనే వందులో ఎన్ని ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి, అంటే ఇట్టు రావాలి కదా. ఈ ప్లస్ తాసు. తాసులో సకారం తీసేస్తాను ఇక్కడ, ఏ సూత్రమో చెప్తాను ఇక్కడ. తా ప్లస్ ధ్వమ్మ, అక్కడ రాయండి ధ్వమ్మ. ధ్వమ్మ ఏమైతుంది ఇప్పుడు? ఇది ద్వే అవుతుంది, ఉత్తమం. ద్వే. ఇక్కడ ఏం రాస్తారు? ధీచా. ఏంటి? ధీచా. ధీచా అనే సూత్రం ఏం చెప్తుంది? 8 2 8 2 25. ఓకేనా? ఈ ధీచా ఏం చెప్తుందంటే, ధకారము ఉంటే తాస్కి పరములో ఏముండాలి? ఉంటే ఏమవుతుంది? సకార లోపం అవుతుంది. ఓకే, సకార లోపంలో ఈ సూత్రం ఒకటి రాయండి, ఇంకోటి 4వది. ధీచ అని రాసుకోండి, తర్వాత దాని గురించి చెప్తాను. ఈ సూత్రం ఇదంతా కంప్లీట్ చేసి చెప్తాను అక్కడ. ధీచ ఏంటిది? ఇది సకార లోపం. ఓకేనా? తాసులో ఏం రాస్తారు ఇక్కడ? తాసులో సకార లోపం, సులోపం. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? వందితాధ్వే అయిందా? అంతే రూపం.
ఇక్కడ ఎవరు ఉంటారు? యూయం వందితాద్వే. వందితాద్వే. ఓకేనా? అర్థమైందండి? ఇందులో మొత్తం ఏం లేదు, కొత్త సూత్రం ఒకటి ధిచ. ధిచ అంటే ఏమన్నా అర్థమవుతుందా మనకు? ఏం లేదు, అనువృత్తి చూడాలండి. అనువృత్తి చూస్తే ఏముంటది చెప్పండి? ఏమేముంటాయి? అనువృత్తి సా ఉంటదండి. సా ఏంటిది? అది సా ఏం కావాలి? లోపం అవ్వాలి. అది సస్యలోప. సస్యలోప సకారం యొక్క లోపము. ఓకేనా? సస్య అనేది ఇంకోటి సూత్రము, లోప అనేది ఇంకో సూత్రం. అదనమాట. అర్థమైందండి? చూడండి, మీకు చెప్పకపోయినా తెలియకపోయినా వచ్చేసింది, సూత్రాలే వచ్చేస్తున్నాయి చూడండి. వస్తున్నాయి కానీ అవి అవసరం వచ్చినప్పుడు గుర్తు రావాలి. అది మెయిన్ అదండి. ఫస్ట్ ఒక 1 by 1 వస్తుంది, ఒకటేసారి అన్ని అంటే అది కరెక్ట్. చెప్పినప్పుడు బాగుంటది. మళ్ళీ 2 రోజులకి వెళ్ళిపోతున్నాయి. చెప్పేటప్పుడేమో వచ్చినట్టే ఉంటుంది, తర్వాత అన్ని ఎవాపరేట్ అవుతున్నాయా? అంటే ఇక్కడ ఒక్క కండిషన్ వస్తుందేమో, లేదు మీరు చెప్తా ఉన్నారు కదా డీటెయిల్ గా. సరే చెప్తాను, రాసుకోండి. ఇంకా అదే ఇది అయిపోయిందా మొత్తం? అయిపోయింది. తాద్వే. ఇక్కడ ఎవరు కావాలి? యూయం. యూయం వందితాద్వే. అవునా? యూయం. ఇద్దరు భవిష్యత్తులో నమస్కారం చేస్తారు. యూయం అంటే ఇద్దరా? చాలా మంది? మీరందరూ. ఉత్తమం. ఓకే, సో తీసేస్తున్నాను. ఈ సలోపానికి ఎన్నోది ఇప్పుడు? 4వదా ఇది సలోపంలో? 4వదమ్మా. ధీ. సూత్ర సంఖ్య ఎంత అన్నాను? 8 2 25. 25. 25. ఓకే. సో ఇది రాసుకోండి, సూత్రార్థం రాయండి. ఏం రాస్తారు? ఈ 2 విడివిడిగానే రాయాలి, కలపకూడదు, అంతేగా? కలపొద్దు. ధకారాది. ఆది అంటున్నాము అంటే ధకారాది ఆదిలో ఉండేది. ప్రత్యయానికి పరములో. ఇప్పుడు దకారం అనేది ఒక ప్రత్యయం. పరతః అంటే, ఒక నిమిషం ఆగండి, పరం అని రాయకండి, ధకారాది ప్రత్యయానికి పూర్వం అని రాయండి ఇక్కడ. అది పూర్వమున్న సకార లోపం అవుతుంది. ఉన్న సకారానికి సకారానికి లోపం అవుతుంది. ఇంకా వేరే ఏం లోపం లేదు, సా ఒకటే లోపం అవుతుంది అంతే. లోప సంఖ్యలు వేరు, అధికారాలు వేరు. అధికారములో ఒక్క అక్షరం. ఇక్కడ ఈ హల్లు అనేది అలంత సకారం అనేది లోపం అవుతుంది అంతే. అవునండి, అవును. ఉదాహరణ రాసుకోండి. ఇది అర్థమైందా? ఇక్కడ ఏమి కండిషన్స్ ఏమి పెద్దగా లేదు, అదే ధా అనేది ఉండాలి, దానికి పూర్వంలో ఉన్నటువంటి సకారం లోపం అవుతుంది అంతే. చాలా సింపుల్ గా ఉంది సూత్రం. ఉదాహరణ రాసుకోండి. తాసు, మీకు తెలిసింది అదే రాయండి. అక్కడ ఏమన్నా ఉండని, ప్రత్యయమా లేకపోతే ధాతువా ఏదన్నా ఉండని, ధకారాని ప్రత్యయానికి పూర్వం ఉన్న సకారం లోపం అవుతుంది. అది ఏమన్నా ఉండని, ఇక్కడ ధకారం ఉండాలి, ధ్వం. అవునా? సో ఇప్పుడు ఏంటి? ధకార ఆదిలో ఉంది, ధకార ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం ఇది. ఇక్కడ ఏం రాస్తారు? ధకార ఆది ప్రత్యయము. ధకారం, ధకారాది. ఆది అంటే మొదటిగా అన్నమాట. ధకారాది ప్రత్యయం ఇది. అవునా? అప్పుడు ఏమైతుంది? ఇది సులోపం అవుతుంది.
ఏమైతుంది? లోపం. లోపం. ఇది ఆత్మనేపదిలోనే వస్తుంది అనుకుంటా ఈ ధకారం, మిగతా చోట రాదేమో. అంతే, ధకారం ఎక్కడెక్కడ వస్తుంది? ఆత్మనేపదిలోనే వస్తుంది. ఉత్తమం. ఆత్మనేపదిలోనే కూడా ఈ మధ్యమ మధ్యం పురుష పురుష బహువచనంలోనే బహువచనంలోనే వస్తుంది. అంటే ఈ సూత్రము మధ్యమ పురుష ఆత్మనేపదిలో బహువచనానికి పరిమితం. అంతే అంతే. మనం సూత్రం నేర్చుకునేటప్పుడు ఇవి కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ లో ఆలోచించాలమ్మా. అంతే, ఆలోచించాలి. చించి మీరే అదే. అక్కడ రాసేసుకోవాలి. అలాగే బయటికి చెప్పామంటే అందరికి తెలుస్తుంది కదా. అదే కదా. మన మధ్యం పురుష ఆత్మనేపదానికి ఏమో మధ్యం పురుష ఆత్మనేపదానికి బహువచనంలో వస్తుంది. ఇది ఇది మధ్యమ పురుష ఆత్మనేపది బహువచనంలో వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు ఉంటే బాగుంటదమ్మా. చాలా కండిషన్లు తక్కువ ఉన్నాయి కదా, కొన్నిటికై 5-6 కండిషన్లు ఉంటాయి. నిమిత్తాలు అవన్నీ అంగసంజ్ఞ అంటాడు, మళ్ళీ ఇంకోటి ఏదో అంటారు. అవును. ఇప్పుడు ఇది మీకు 1 పేజ్ వదిలేసారు, అందులో సరిపోయిందా? ఇంకా ప్లేస్ ఉందా? నాకైతే కరెక్ట్ గా సరిపోయిందమ్మా. ఇంకా 5వ చెప్పాలంటే వేరే పేజీ పెట్టాలి. లేదా? మళ్ళీ దానికి సకార హెడ్డింగ్ అని పెట్టుకొని చేయొద్దురు అప్పుడు వచ్చినప్పుడు. అంతే 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 అంతే. ఓకే. సకార లోపము ఇంకా 3 సూత్రాలు ఏవండి? ఇంకా ఒకటి రిచ, ఇంకోటి రెండోదేమో తాసస్యోర్లోపః, మూడోదేమో అపృక్త ఏకాల్ ప్రత్యయ. ఇప్పుడు 4వ చెప్పారు. అంతే కదండి, 4గే కదా. దాంట్లో అపృక్త ఏకాల్లో మళ్ళీ ఏదేంటది? అది హల్భ్యాం దీర్ఘాత్ స్మృతిస్య పృక్తం హల్, అదనమాట. అవి కూడా రాసుకోవాలా? ఆ సూత్రము రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఈ తర్వాత అది ఋకారం ఊగా మారి ఆగా మారి ఈగా మారినప్పుడు ఎట్లయితే వస్తుందో అలాగా ఓహో, ఇలాగా వస్తాయి అన్నమాట. అవునవును. ఉరత్ సూత్రం తర్వాత ఉరండ్రపరహ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అట్లాగే హల్భ్యాం. చెప్పండి, నంబర్ చెప్పండి, రాసుకోండి. ఏంటది సూత్ర సంఖ్య ఎంత? అపృక్త ఏకాల్ ప్రత్యయ. ఇది కూడా కదండి, అపృక్త ఏకాల్ ప్రత్యయ. 1, 2, 41 అది 1, 2, 41. ఇది కూడా సకార లోపమే కదండి, ఇది కూడా సకార లోపమే కదా. అవును, సకార లోపం. మూడోది. మూడోది. గ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్. 6, 1, 68. 6, 1, 68. ఇక్కడ ఏమైతుంది? సు ప్రత్యయం అవునా? సు అవుచేస్తుంది అంటే ఏంటి? నామవాచకాలకి. తర్వాత తిప్పులు అంటే ఏంటి? తిప్పు తస్ జీ, తింగంతాలకి. సి ఎక్కడ వస్తుంది? సి అనేది ఇక్కడ వస్తుంది కదమ్మా. ఎక్కడ? సిప్పు తస్ తా, అదేనా? అంతే. సిప్పులో ఎక్కడ వస్తుంది అది? ఏంటది? అది తింగంతమా లేకపోతే నామవాచకాలదా? ఏంటది? తింగంతాలలో ఉన్నటువంటి సిప్పులో సి. 2 తింగంతాలు, 1 సు. తర్వాత మూడో సూత్రం ఏంటమ్మా? సకార లోపం ఏదో ఉంటుంది. అయితే దీనికి సకారాలు. దీంతో ప్రకృతి సూత్రం ప్రకారం సకారం లోపం వచ్చింది ఒకసారి, అప్పుడు చెప్తుంటారు కదా. అవునండి, కరెక్ట్.
ఇది అప్పుడు చెప్పింది ఇది. అప్రోక్త సకారానికి లోపం అవుతుంది ఏ సూత్రంతో అంటే హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ సుతిస్య ప్రోక్తం. సంజ్ఞాసూత్రం 1:2:41. అది వేరు. ఏకాల్ ప్రత్యయ. ఏకాల్ ప్రత్యయ. అప్రోక్త ఏకాల్ ప్రత్యయ ఇది 1:2:41. 1:2:41 సంజ్ఞాసూత్రం అది. అవును, అంటే అప్రోక్తం అంటే ఏంటో చెప్తుంది అది. అవును, దానికి లోపం కాదు. సంజ్ఞా సూత్రం అంటే పేరు పెట్టిన సూత్రం అది. అవును, అంతే పేరు పెట్టు. లింగః సలోపో అనంత్యస్య, దీనికి కూడా సకార లోపం ఉంటది కదండి. లింగః సలోపో అనంత్యస్య, సలోపమైంది అక్కడ కూడా. ఉత్తమం. అది ఇక్కడ రాసుకోవాలండి, అది కూడా రాయండి. ఒక చోట అన్ని రాసి పెట్టుకుంటే సకార లోపాలన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ. చెప్పండి. ఇది రాయండి. ఓకే, అదేంటి లింగః అంటే లింగ సలోపో అనంత్యస్య 7:2:79. సో ఇప్పుడు ఇది లింగః అన్నాము. లింగః అంటే ఏంటిది? లింగులకారాలు 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మనం సార్వధాతుక లింగులకారం అన్నాము. అంటే ఏంటి? సార్వధాతుక లింగ్ అంటే ఏంటిది? విధిలింగ్. అవునా? విధిలింగ్. ఇక్కడ లింగ్ లకారస్య లింగ్ సలోపో అనంత్యస్య స లోపం అవుతుంది ఎప్పుడు? అనంత్యస్య షష్ఠి ఏకవచనము. అయితే ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? అనంత్యస్య అంటే ఏంటో మీకు అర్థం కావాలి. అవునా? సకారము చివరిగా లేకుంటే ఆ సకారానికి లోపం అవుతుంది. ఉత్తమం. ఇది చెప్పండి, నెంబర్ ఎంత అండి? లింగ స్వరూపం 7:2:79. 7:2. ఇప్పుడు మనం ఏమన్నాము? లింగులకారం అన్నాం. లింగులకారంలో ఏమొస్తుంది? విధిలింగులో చుట్టు వస్తుంది, సియుట్. లింగులకారంలో ఏమొస్తుంది? సియుట్ వస్తుంది. ఆ సియుట్ వచ్చిందంటే సియు మిగులుతుంది. అవునా? సియు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సుట్టు వస్తుంది. సుట్టు తితోహో. అవునా? తితోహో అంటే ఏంటి? దేనికి? తకారానికి. అవునా? తకారానికి. అంటే ఇంకా ఇక్కడ ఏముండాలి లింగులకారంలో? తకారము అంటే ఏంటి? ఆత్మనేపదం. అవునా? సుట్టు ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆత్మనేపదంలో వస్తుంది. సుట్టు తితోహో. అవునా? అప్పుడు ఏమైంది? సియు సుట్టు తా. అవునా? సియులో సి అనేది ఎక్కడుంది? అది చివరిలో ఉందా? సియు అన్నప్పుడు సియులో సి అనేది చివరిగా ఉందా? లేదు కదా, ఆదిలో ఉంది. కాబట్టి ఆ సి అనేది స్ అనేది లోపం అనేది లోపం అవుతుంది. ఇప్పుడు ఈ సూత్రంతో ఏ సూత్రం అది? లింగః సలోపో అనంత్యస్య అంటే అంతములో లేని సకారానికి లోపం అవుతుంది. అంతములో ఉండొద్దు. సకారం ఎక్కడ ఉండొద్దు? చివరిగా ఉండొద్దు. మొదట్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. అంతములో ఉండొద్దు అని చెప్పిండ్రు కదా. సో అంతములో లేదు కాబట్టి సకారము లోపమైంది. అది ఎందులో? అన్నిట్లో చేయొచ్చా అంటే కాదు. ఏం చెప్పిండు? లింగులకారము. లింగులకారం ఎలాంటిది? సార్వధాతుక లింగులకారము. సార్వధాతుక లింగ్ అంటే మరి విధిలింగ్. అవునా? సో విధిలింగులకారములో ఏంటి? సకారం అనేది చివరిగా లేకపోతే, అర్థమైందా? సకారం అనేది చివరిగా లేకపోతే దానికి లోపం అవుతుంది. ఎక్కడ చివరిగా? ప్రత్యయానికి. అర్థమైందా? ప్రత్యయములో ఇప్పుడు సియు అన్నాము, సుట్టు అన్నాము. ఇవన్నీ ఏంటివి? ప్రత్యయాలవి. అవునా? ప్రత్యయాలకి సకారము చివరిగా లేకపోతే లింగులకారంలో లింగులకారం అంటే విధిలింగులో లోపం అవుతుంది. సకారము అంటే సియులో స్ అనేది లోపం అవుతుంది. అప్పుడు ఈ యు మిగులుతుంది. అర్థమైందా? సుట్టులో ఏమైంది? సుట్టులో టకారం హలంతెంతో పోయింది. అప్పుడు మళ్ళీ సుట్టులో మొత్తానికి ఊ అనేది ఉచ్చారణ అర్థం పోయింది. సో అప్పుడు ఏమైంది? స్ అనేది ఆల్రెడీ లోపం అయిపోయింది కదా. సుట్టు అనేది మొత్తం కంప్లీట్ గా పోయింది. అప్పుడు ఈ యు త వచ్చింది.
లభతే ఒక ఉదాహరణకి ఒక ధాతువు లభ్ తీసుకున్నాం అనుకోండి. లభ్ ధాతువుని తీసుకుంటే ఏమైంది? లభ్ ప్లస్ ఇంకా లట్లకారం విధిలింగ్ చేస్తున్నాం కదా! విధిలింగ్ చేస్తున్నాము. దానికి ఇది ఎలాంటి గణము? భ్వాది గణము కాబట్టి ఏమొస్తది? ఆ వస్తది. అంతేనా? భ్వాది గణంలో ఆనే కదా! సో అప్పుడు ఏమైంది? లభ్ ప్లస్ ఆ ప్లస్ ఈయు ప్లస్ త అంతా కలిపేస్తే ఏమైంది? ఆ ప్లస్ ఈ యకారం అవుతుంది. యకార లోపం దేంతో అవుతుంది చెప్తారా? వ్యోర్వలి. లోపో వ్యోర్వలి అంటే ఏంటి? లోపం ఎప్పుడైతుంది? వల్ ప్రత్యాహారానికి యకారం గాని వకారం గాని పూర్వం ఉంటే లోపం అయిపోతుంది కాబట్టి యు పోతుంది. అప్పుడు ఏమైంది? లభ్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ త అవునా? ఆ ఈ రెండు కలిపితే ఏమైంది? ఆద్గుణతో ఏమైపోయింది? ఏ అయింది. లభేత వచ్చింది అలా. మళ్ళీ చ్లేహే సిచ్చుతోని కూడా సకార లోపం అవుతుందండి ఆ సూత్రంతో. ఏంటి? చ్లేహే సిచ్ మొత్తం 3:1:44. చ్లేహే సిచ్ మొత్తం అవన్నీ రాసుకోండి ఒక దగ్గర. అవునా? ఎంతండి నంబర్ ఎంత అండి? సిచ్ 3:1:44. కోపం కాదు, అది ఆదేశం అవుతుంది. సిచ్ ఆదేశం అవుతుంది కదా. కాదు, సిచ్ ఆదేశం అవుతుంది కానీ తర్వాత సకార లోపం సిచ్ ఆదేశం జలితో తర్వాత ఈ సూత్రంతో సకారం ఆదేశం అవుతుంది. ఓకేనా? సిచ్ ఆదేశం అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఏమైంది? అది అంటే చ అనేది అలంత్యంతో పోతుంది, ఈ అనేది ఉచ్చారణార్థం పోతుంది, సు మిగులుతుంది కదండి. సు మిగులుతుంది. సు అనేది జలితో పోతుంది. జలి ఏదో సూత్రం చెప్పారండి అప్పుడు, అది కూడా ఒకటి సకారానికి జలి ఏదో సూత్రం చెప్పినట్టు జలి ఏదో చెప్పారు. సకార లోపమైంది అక్కడ. అంటే సూత్రం రాసుకోలేదు, నేను సా కొట్టేసిన అంతే. అదే ఏంటి అంత బిద్దు ధాతువు సిచ్చు చెప్పారు అప్పుడు. అది కూడా అక్కడ కూడా సకార లోపమైంది. అప్పుడు నేను సూత్రం రాసుకోలేదు. దానితో కాదు, సకార లోపం దానితో కాదు, వేరే దాంతో. రిచ్లో అవుతుంది కదమ్మా. రిచ్లో ఇప్పుడు కాదండి, మనకు అప్పుడు చెప్పారు. ఇప్పుడు చాలా రోజుల కింద ప్రత్యాహారాలు చెప్తున్నప్పుడు అతో హలాదేర్ లఘోహో ఏంటి? అతో హలాదేహే లఘోహో. జల్ ప్రత్యాహారం చెప్పేటప్పుడు అండి, జల్లో అది ఓకే ఈట ఈటి అనే సూత్రంతోనే లోపం అవుతుంది. సకార లోపం రాసుకోండి. సూత్రం ఈట ఈటి ఇది ఈ సూత్రంతో లోపం అవుతుంది. ఇది కూడా రాసుకోవాలిగా. ఈట కాదు, ఇట ఈటి. కొంచెం బోర్డు మీద రాయండి అమ్మా. బోర్డు మీద రాస్తున్నారు. ఇట ఈటి. సూత్ర సంఖ్య 8-2-28. ఇవి రేపు గుర్తు చేయండి. సకార లోపం సూత్రాలు ఇప్పుడు రాసుకున్నవన్నీ చెప్పండి. మీకు ఏవి తెలియనివి ఉన్నాయో, నేను ఈరోజు రాయించనివి అవన్నీ రేపు చెప్తే నేను రాపిస్తాను. ఓకేనా? ఇది సకార లోప సూత్రం. ఇది కూడా అందులో రాయండి. ఎన్నైనా ఇప్పుడు 7 అయినాయా? 1 2 3 4 5 6 7 అయినాయి. ఇంకా కూడా వెళ్తాయి అనుకుంటా, చూస్తాను. అంతే కదా. సో ఇప్పుడు ఇట ఈటితో ఏమన్నా అర్థమైతే? అవును, ఇప్పుడు అష్టాధ్యాయులు ఇలాగ ఒకటే అక్షరం లోపం అయ్యాన్ని వరుసనే ఇస్తారంటారే సూత్రాలన్నీ. ఏమో అక్కడొక అధ్యాయంలో అక్కడొక అధ్యాయంలో వచ్చినాయి. అంతే, అలాగే వస్తాయి. అంటే అలా కాదండి, హలంత్యము లసక్వ తద్దితి అలాగా అవన్నీ లోపాలు అవన్నీ అక్కడ ఒకటే పాదంలో ఒకటే అధ్యాయం ఒకటే పాదంలో వరుసనే ఇచ్చేసారు అక్కడ. ఈ వచ్చే సకార లోపం వచ్చేటప్పటికి రకరకాల అధ్యాయాల్లో వస్తున్నాయి. మరి అంటే ఎందుకన్నా మరి అది కరెక్టే కదండి. హలంత్యము లసక్వ తద్దితి ఒకదాని కింద ఒకటి 5-6 సూత్రాలు వరుసనే వచ్చినాయండి అక్కడ. అప్పుడప్పుడు కొంచెం పని పెడతారండి మనకు అట్లా.
ఈ 7 లోపమైన ఇదిగోండి. 7 చెప్తారమ్మా కొంచెం. ఏదా? రిచా ఒకటి అండి, రిచా ఒకటి, నేను రాసుకుంటాను. రిచా ఒకటి, తాసస్యోర్ లోపహ ఇది ఒకటి. నెంబర్ కూడా చెప్పమ్మా. ఎక్కడున్నది? పక్కనే ఏముందండి? లేదు కదా. హలంత్యం తర్వాత ఏమన్నారు మీరు? హలంత్యం ఉంది కదండి. ఇప్పుడు ఇది ప్రథమాధ్యాయం తృతీయ పాద. అవును అమ్మా అవును అందులో 3వది హలంత్యం, అవును 4వది నా విభక్తవు తుస్మ, అవును తర్వాత 5వది ఆదిర్ ఈటుడవః. అది అది అదే కదా, లోపం అయ్యేదే కదా అది. ఇది లోపం అయ్యేది. అవును. మళ్ళీ తర్వాత సహ ప్రత్యయస్య, షహ ప్రత్యయస్య. ఇది మళ్ళీ కూడా చుట్టూ అనేది లోపమే కదండి. చుట్టూ అవును, ఇది కూడా అంతే. లసెక్కువ తద్దితే అది లోపం అయ్యేదే అన్ని కదండి. పక్క పక్కనే కాకుండా కొంచెం అటు ఇటు అయ్యే దగ్గర ఇచ్చారు. కాకపోతే ఎక్కడెక్కడ ఒక సూత్రం అటు ఇటుగా ఉన్నాయి అన్ని. అంతే అంతే. అవును. మళ్ళీ తస్యలోప ఇవన్నీ వరుసనే వచ్చినాయి అక్కడ. ఇక్కడ మాత్రం ఎందుకని వేరు వేరుగా వచ్చేసినాయి. అవును, సరే అమ్మా. అన్ని ఉన్నాయి. అలా కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అక్కడిక్కడ వచ్చినవి చాలా ఉన్నాయి. ఇది ఈ ఆర్డర్ తెలుసుకోవాలంటే ఎలా అమ్మా? అది నాకు చాలా కోరికగా ఉంది. కాదు, ఇప్పుడు వేరే వేరే లకారాలకి వేరే వేరేగా వచ్చింది కదా. ఇప్పుడు ఇదే అదైతే సరిపోతుంది అనుకుంటా. అట్లా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానికి ఆ లకారానికి సంబంధించింది అవే అక్కడే ఉంటాయి. అట్లా అన్నమాట. అన్ని ఒక దగ్గరికి అలా అది ఆయన ప్రణాళిక అర్థం కాల నాకు. ఏంది ఈ ఒక సూత్రం ఇక్కడ వస్తుంది, ఒక సూత్రం ఇంకో 8వ అధ్యాయంలో వస్తుంది, మళ్ళీ 3వ అధ్యాయంలో వస్తుంది. అవునవును. సో ఇక్కడ ఇట ఈటి అనేసరికి ఏమన్నా అర్థమైందా? రేపు చెప్తా ఉన్నారు, రాపిస్తా ఉన్నారు. లేదు, రేపే చెప్తాను. ఇక్కడ ఇట ఈటి అంటే ఏమన్నా అర్థమైందా? అనువృత్తి చూడమన్నారు కదా. అనువృత్తి చూసుకోవాలని అయితే తెలుస్తుంది కదా. అదే అన్నమాట. అంతే. ఎంతవరకు అర్థమైతే చాలు మీకు. అనువృత్తి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు కాబట్టి సూత్రము ఇట ఈటి అన్నారు. ఇట అంటే ఏంటి? పంచమి వస్తుంది. ఈటి అంటే సప్తమి వస్తుంది. ఈటి సప్తమి వస్తుంది కదా. ఇది పంచమి సప్తమి ఇచ్చాడు. మరి ఏం కావాలి అసలు? క్రియ పంచమిలో పూర్తి అక్షరం రాదు కదండి. అది హలంతాలు వస్తాయి కదా. మరి ఇక్కడ ఎందుకు పూర్తి అక్షరం వచ్చింది? ఇటహ ఇటహ అంటే అట్లా కాదు. అది లోపం అయింది, విసర్గ లోపం అయింది. లోపం కాదు, విడదీస్తే ఇట్లా ఇటహ రాస్తాం. విడదీస్తే విటహ రాస్తాం. తర్వాత ఏటి. ఓకే, సరే. శాంతి పాఠం పరిగెత్తాలి. కొంచెం పంపిస్తారమ్మా అది. ఇందిరా గారు రాసుకుంటారా? రాసుకోండి. ప్రేయర్ అయిపోయింది. అదే అయిపోతుంది. తర్వాత నేను ఫోన్ చేస్తాను. శాంతి పాఠం. ఓకే. శాంతి పాఠం చెప్పండి ఎవరైనా. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలు.